నామినేషన్స్ ఎపిసోడ్ ఇప్పుడే అయిపోయింది. మొత్తం తనూజానే, తనూజ. నామినేట్ చేసేది తనూజానే, నామినేట్ చేయించుకునేది తనూజానే. మామూలుగా లేదనమాట. అసలు నెక్స్ట్ లెవెల్. కొన్ని పాయింట్స్ అమ్మాయి జమ్మని పైకి వెళ్ళాయి, కొన్ని పాయింట్స్ ఫ్లాట్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ మరీ తుప్పాస్ పాయింట్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ కంటెంట్ ఇచ్చింది, చాలా గట్టి కంటెంట్ ఇచ్చింది. ఒకటి హైలైట్ ఏంటంటే మాట్లాడుతున్న ప్రతిసారి బర్నీ గారు అని మాట్లాడడం ఒకటి హైలైట్. నెక్స్ట్ బర్నీ గారిని నామినేట్ చేస్తున్నప్పుడు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ సంజన గారు ఏదైతే ఒక బ్లేమ్ వేశారో నీ వల్లే బర్నీ గారు వెళ్ళిపోయారు అని చెప్పిందో దానికి రివర్స్ గా బర్నీ గారితో నామినేట్ చేసినప్పుడు ఒక పాయింట్ చెప్పింది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే భలే మాట్లాడారు కొన్ని పాయింట్స్ అయితే. దాని తర్వాత కళ్యాణ్ పాయింట్స్ కూడా చాలా సెన్సిబుల్ గా ఉన్నాయి. డెమోన్ ఎందుకు కళ్యాణ్ నామినేట్ చేశాడు అనేది కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఎవరైతే 5 స్టార్స్ ఉన్నారో మన నిఖిల్ అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ అవ్వచ్చు, సాయి శ్రీనివాస్ ఉన్నంతలో కొద్దిగా మెరిశాడు. రితు చౌదరి టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్. అసలు ఏమన్నా పాట్ అని కొట్టింది నామినేషన్ పాయింట్స్ తోటి. మామూలు కూడా కాదు అసలు. ఇంకంతే, ఇంకా నోరు తెరిచేదానికి లేదు. నోరు తెరిస్తే ఇంకంతే మళ్ళీ పాయింట్తో కొడతా, మీ ఇష్టం, నోరు తెరవద్దన్నట్టు మాట్లాడింది. ఇదే సంజన గారు తన నామినేట్ చేసినప్పుడు తన డిఫెన్సివ్ అయినా, రాముని నామినేట్ చేసినప్పుడు తన పాయింట్స్ అయినా మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా, మామూలు కూడా కాదు అసలు. అల్లాడిచ్చేసింది అనమాట. సో ఇవి మెయిన్ హైలైట్స్. వీటి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిరిపోద్ది ఈ వీడియో, మామూలు కూడా కాదు. ఇక్కడి నుంచి మొదలెడతాం. సో సంజన గారు తనూజ గారు ఫుడ్ డిస్కషన్ మాట్లాడుకుంటారు. ఇక్కడ తనూజ క్లారిటీ ఇస్తుందండి సంజన గారికి. ఎవరైనా క్లారిటీ తీసుకున్న తర్వాత ఇంకొక మాట మాట్లాడడానికి కూడా లేకుండా ఇచ్చింది క్లారిటీ. ఈరోజు చాలా బాగా మాట్లాడింది తనూజ గారు. ఓట్స్ కానీ, అమ్మాయి మాట్లాడే విధానం కానీ సంజన గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. ఓకే అంటే మంచిగా క్లారిటీ ఇచ్చిందని. సో నాకు సంజన గారు అంటారు, నాకు టార్గెట్ చేసే అంత లేదు, నాకు అంత ఓపిక లేదు, నా టెన్షన్ నాది టాప్ 5లో ఉంటానా లేదా అని. సో వేరే వాళ్ళని ఇంకొక నేను టార్గెట్ చేయను, నాకు అంత లేదంటే. సో అప్పుడు ఏం మాట్లాడతారు, యాక్చువల్గా మీరు ఆ రోజు మీరు ఫుడ్ పెట్టుకుంటున్నప్పుడు మీకు దాల్ వేసినప్పుడు మీరు ఎంత ఫుడ్ క్వాంటిటీ పెట్టుకున్నారనేది నేను చూడలేదండి. సో మీకు పప్పు వేశాను అండ్ నాకు తెలుసు మీరు ఎక్కువ పెట్టుకోరు, ఎక్కువ తినరు అది అని. నేను అక్కడికి వచ్చి మీ దగ్గరికి ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను అక్కడికి వచ్చి మీ దగ్గర చెప్పకపోతే మీరు పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళు కూడా వచ్చి పెట్టుకుంటారు కదా. సో వేరే వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు, ఆ తర్వాత లాస్ట్లో మిగలకపోవచ్చు. నేను వాళ్ళని అడిగితే సంజన గారు పెట్టుకున్నప్పుడు అడగలేదు, నేను పెట్టుకున్నప్పుడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే నేను కూడా మీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా చెప్పలేదు. సో మళ్ళీ వేరేలాగా మీకు యాక్చువల్గా ఆ మాట చెప్పాలని అనుకున్నాను, బట్ మీరు వినే మూడ్లో లేరు అప్పుడు. సో అర్థమవుతుంది నాకు మీరు ఒక డిఫరెంట్ మూడ్లో ఉన్నారని. సో అందుకని నేను ఇమాన్యుయల్కి చెప్పాను. సో ఇమాన్యుయల్కి చెప్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుందని. సో అందుకని ఇమాన్యుయల్ మీకు ప్రాపర్గా చెప్తాడు అని. సో ఆ అమ్మాయి పాయింట్ ఏదైతే ఉందో విచ్ ఇస్ 100% కరెక్ట్. ఈ పాయింట్లో చాలా క్లారిటీగా చెప్పాను సంజన గారికి. ఆల్మోస్ట్ సంజన గారికి కూడా అర్థమయ్యి ఉంది అని నేను అనుకుంటా ఉన్నాను అనమాట. సో దాని తర్వాత నామినేషన్స్, బొమ్మల టాస్క్. సో ఆబ్వియస్లీ ఈ బొమ్మల టాస్క్లో హీరో అవుతారు ఎవరైనా. ఎవరెప్పుడు బొమ్మ పట్టుకొని పరిగెత్తుకుంటూ మధ్యాహ్న భోజనం పథకం కింద సమ్మని లోపలికి పరిగెత్తడం కాదు ప్లేట్ ఎత్తుకొని. అలా కాకుండా ఎవడైతే లాస్ట్ బొమ్మ పట్టుకొని లాస్ట్లో వెళ్తాడో ఆడు తోపు. ఆడ తోపు అంతే. అంటే ఆడికి గట్స్ ఉన్నాయి నామినేట్ చేయడానికి. ఆడి చేతిలో ఏ బొమ్మ ఉంటే ఆ బొమ్మను నామినేట్ చేయడానికి. ఎందుకంటే ఎవరైతే లాస్ట్ వెళ్తారో వాళ్ళ చేతిలో ఎవరి బొమ్మ అయితే ఉందో, ఆ బొమ్మ మీద ఎవరి ఫోటో అయితే ఉందో వాళ్ళిద్దరు వచ్చి డిస్కషన్ చేసుకోవాలి, ఓట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. దానికి సంచాలకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఒక నామినేషన్ యాక్సెప్ట్ చేయాలి. ఇది టాస్క్. గబక్కని పరిగెత్తుకెళ్ళిపోతున్నారు. బిగ్ బాస్ ఒక పక్క చెప్తున్నాడు, అరే బంధాలు ఇవన్నీ వదిలేసి గేమ్ ఆడాలి. ఎలా గేమ్ ఆడాలంటే మాస్కులు ఊడిపోవాలి అన్నట్టు గేమ్ ఆడాలంటే మధ్యలో మనం పరిపెట్టుకొని మనం వెళ్ళిపోవాలి, లేకపోతే గుడ్ అయిపోద్ది, అక్కడ పప్పు అయిపోద్ది అంటే పరిగెత్తున్నారు లోపలికి. లాస్ట్గా వెళ్ళాల్సింది. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి అందరూ పరిగెత్తారు. సంజన గారి బొమ్మ అక్కడ ఉండిపోయింది అనమాట. సో సంజన గారి బొమ్మ అక్కడ ఉండిపోయేసరికి సంజన గారి బొమ్మ నిలబడిపోతారు. అక్కడ ఎవరు తీసుకోరు సంజన గారి బొమ్మని. ఎవరికంటే అక్కడ తనూజ ఒక్కటి విడిగా ఆడుతుంది. అక్కడ గౌరవ్, నిఖిల్, ఇమాన్యుయల్, కళ్యాణ్, నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు, రాము, ఇంకా సాయి శ్రీనివాసు, రితు చౌదరి, డెమోను వీళ్ళు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇండివిజువల్గా గేమ్ ఆడాలని అనుకుంది, అందుకని ఎవరిని వెళ్ళి సపోర్ట్ అడగలేదు. సో నిన్న జరిగింది ఏదైతే ఉందో ఆ జరిగిన దానికి చేసుకోవాలి కదా, ప్యాచప్స్ చేయాలి కదా, సో మార్చుకోవాలి కదా గేము. సో మార్చుకోవడానికి మొట్టమొదటి అడుగు వేసింది అమ్మాయి. చాలా బలమైన అడుగు పెట్టింది.
తనుజ. సో సంజన గారి బొమ్మ తన దగ్గర ఉండేసరికి బిగ్ బాస్ చెప్తాడు, అరే ఎవరి బొమ్మలు అక్కడ పట్టుకొని వెళ్ళడం కాదురా, ఒకరి బొమ్మని మీరు ఎవరైతే నామినేట్ చేయాలి అని అనుకుంటారో ఆ బొమ్మ పట్టుకొని లాస్ట్లో పరిగెత్తాలరా అని. లాస్ట్లో పరిగెత్తాలని చెప్పడు కానీ ఆ బొమ్మను పట్టుకొని వెళ్ళాలిరా బాబు, మీరు ఎవరైతే నామినేట్ చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ బొమ్మను పట్టుకొని వెళ్ళాలి, అంతేగాని మీరు ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ బొమ్మను పట్టుకొని కాదురా బాబు, ఇది కెప్టెన్సీ టాస్క్ కాదు, నామినేషన్స్ టాస్క్ ఇది. సో మీరు పట్టుకోవాల్సిన బొమ్మ నామినేట్ చేయాలనుకున్న వాళ్ళ బొమ్మరా అని బిగ్ బాస్ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సేఫ్ గేమర్లు అర్థమే కావదు, ఏం చేస్తాం కర్మ. సో సంజన గారితో ఎవరొకరికి చెప్పాలన్నప్పుడు సో నేను సంజన గారిని రితుతోటి ఆర్గ్యూ చేయడానికి నేను అలో చేస్తున్నాను బిగ్ బాస్ అని సంచాలకుగా దివ్య చెప్పింది. కావాలని చేసింది. సంజన గారి మీద ఉన్న కోపంతో లిటరల్లీ రితుని తీసుకొచ్చింది. ఎందుకంటే రితు చౌదరి పాపం సంజన గారి కోసం అలా చేసిందని చెప్పి సంజన గారికి ఈ అమ్మాయి దివ్యకు కూడా తెలుసు. నేను సంజన గారు చాలాసార్లు చెప్పారు, నామినేషన్స్ అప్పుడు కూడా చెప్పారు, నాకు రితు చేసింది, నేను రితుకి అగెనెస్ట్ గా వెళ్ళలేను, నేను ఎవరికి అగెనెస్ట్ గా వెళ్ళలేను, ఆ గొంతు చించుకొని 100 సార్లు చెప్పింది. అయినా కానీ దివ్య చాలా తెలివిగా చాలా దారుణంగా తీసుకొచ్చి రితు చౌదరిని పెట్టింది. సో రితు చౌదరిని పెట్టినప్పుడు ఈమె ఏదో ఒక సిల్లీ పాయింట్ చెప్పి ఈమె నామినేట్ చేసేయచ్చు. నిజంగా ఆమె మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఆమెకి అగెనెస్ట్ గా వెళ్ళకూడదు అన్నప్పుడు ఒక పాయింట్ వరకు ఆగిపోయి ఉంటే ఓకే, కానీ ఒక ఎక్స్టెంట్ దాటి సంజన గారు మాట్లాడారు, విచ్ ఇస్ వెరీ రాంగ్ అనిపించింది నాకు. సో దాని తర్వాత ఆమె ఏడుస్తారు, అది ఇంకా ఘోరం అనిపించింది నాకు. సో సంజన గారు ఏమంటారు, మొదటి రోజు నుంచి నేను చాలా ట్రై చేస్తున్నాను, గేమ్లో ఉంటాను, నా టాస్క్లు ఆడుకుంటాను, నాకు ఐ డోంట్ హ్యావ్ బాండింగ్స్, నేనేం చేసినా ప్రాంక్ చేసినా నేను ఒంటరిగానే చేస్తాను. సో రితు అయితే టాస్క్ చాలా బాగా ఆడుతుంది, బట్ ఎక్కడో డెమోన్ హెల్ప్ ఉంటుంది. 8 వీక్స్ నామినేషన్స్ అయినా కానీ అమ్మాయికి తీసుకోవడం రాలేదు, ఇంకా తీసుకోవాలి, ఇంకా స్క్రీమింగ్గా ఉంటుంది. నెక్స్ట్ నామినేషన్ తీసుకోవాలి, తనకి ఎక్కడ బ్రేక్ పెట్టాలో తెలియదు. ఒక్క పాయింట్ అయినా ఒక్కటే నిజం ఉందా? ఆ అమ్మాయి టాస్క్లు బాగా ఆడుతుందని ఒకటి నిజం చెప్పింది. దాని తర్వాత చెప్పింది నెక్స్ట్ 8th వీక్ వరకు నామినేషన్స్కి వస్తే అమ్మాయి తీసుకోలేదంట. అరే ఎన్నిసార్లు నామినేషన్స్ వరకు వచ్చింది, నామినేట్ చేసిన ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతుంది, ఒక్కరితో కూడా తప్పుగా మాట్లాడుతూ, నామినేట్ చేసిన వాళ్ళందరితోనూ మంచిగా మాట్లాడుతుంది. రాము నామినేట్ చేస్తే రాముతో ఎంత బాగా మాట్లాడింది. సో గేమ్ కోసం అవ్వచ్చు, నార్మల్గా అవ్వచ్చు, రాముతో ఎంత మాట్లాడింది. టూ మచ్ ఆర్గ్యుమెంట్లు. అసలు ఎప్పుడైనా అమ్మాయి ఎక్కడైనా చేసిందా టూ మచ్ ఆర్గ్యుమెంట్లు? నెక్స్ట్ ఎవరితోనైనా కావాలని గొడవలు పెట్టిందా? ఎవరైనా ఇది తప్పు అంటే అమ్మాయి కరెక్ట్ అని ఎప్పుడైనా చెప్పిందా? సో దానికి అమ్మాయి అంటది, ఇండివిజువల్ గేమ్ టాస్క్లో నేను 1000% నేను ఇస్తాను, సో తను అయితే 10% కూడా ఇవ్వరు. డెమో నాకు చేసింది కెప్టెన్సీ టాస్క్లో, సో అది కూడా సపోర్ట్ గేమ్ కాబట్టి నాకు చేశాడు. అండ్ నెక్స్ట్ లీడర్ బోర్డ్ ఏదైతే టాస్క్ ఇచ్చారో అది పేరింగ్ టాస్క్, అదే 5 స్టార్స్ ముందు రాదు. సో అక్కడ కూడా ఆడుకుంటూ నేను ఆడుకుంటూ వచ్చాను, నేను వెయిట్లు మోసాను, సపోర్ట్ గేమ్ కదా అని చెప్పి నేను కామ్గా ఉండలేదు, నేను అక్కడ వెయిట్లు మోసాను. అండ్ నేను స్క్రీమింగ్ దగ్గరికి వచ్చేసరికి నేను రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాకు, నేను ఎప్పుడు గొడవ పడను, ఆర్గ్యూ చెయ్యను, నేను నామినేట్ చేస్తే వేరే వాళ్ళతోటి గొడవలు కూడా పడను. సో నేను నామినేషన్స్ అయిపోయాక అందరితో ఫ్రెండ్స్గా ఉంటాను, ఇంకా నేను నామినేషన్స్ తీసుకోవట్లేదు, నేను నామినేషన్స్ తీసుకుంటా అని చెప్పింది. సో సంజన గారికి తను చెప్పిన కౌంటర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ 100% వ్యాలిడ్ అండి. ఈ రోజు రితు చౌదరి పర్ఫార్మెన్స్ అంతే, ఇంకా మామూలుగా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్. రితు చౌదరి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ కొట్టండి, ఇప్పుడు దాకా ఎవరు కొట్టకపోతే. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు నిన్న ఎపిసోడ్ చూశారు కదా, ఇక్కడ ఇది అనవసరం, అక్కడ దివ్య వాళ్ళు కూడా అన్నారు ఇది ఒక పర్సనల్ సిచ్యువేషన్, ఇంకొకసారి తలుచుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే సిచ్యువేషన్. ఒక పర్సన్ గురించి మనం అసలు ఇలాంటి సిచ్యువేషన్ మర్చిపోవాలి ఎక్కడికక్కడ. హౌస్ మేట్స్ దీని గురించి మాట్లాడితే వాళ్ళంతే వర్స్ట్ ఇంకొకరు ఉండరని నా ఒపీనియన్. సంజన గారు ఆ పాయింట్ తీసుకొచ్చారు ఇక్కడ. నిన్న ఎపిసోడ్ చూశారు కదా, నా వల్ల ఇమాన్యుల్ ఎప్పుడు సారీ చెప్పలేదు, నా వల్ల ఎప్పుడు మోకాల మీద కూర్చోలేదు, జస్ట్ ఒక అడుగు దూరంలో ఉండేవాడు బయటకు వెళ్ళిపోవడానికి. సో అలాంటిది మీ బాండింగ్, నువ్వు మా బాండింగ్ గురించి మాట్లాడుతున్నాను, విచ్ ఈస్ వెరీ వరస్ట్ అండి. చాలా అస్సలు నచ్చలేదు నాకు. సో తర్వాత రితు ఇక్కడ చెప్పుద్ది, మామూలు కూడా కాదు, మీరు అలా ఒక బాండ్తో ఇంకొక బాండ్ని ఎలా కంపేర్ చేస్తారు? మీరు ఒక్కరితో మాట్లాడినంత మాత్రాన అది ఒక బాండ్ కాకుండా పోద్దా ఏంటి అసలు? అంటే నువ్వే చేసావు ఇప్పుడు, అంటే నేను చేయలేదు, మీకు బాండింగ్ ఎలా ఉందో నాకు ఇక్కడ ఒక బాండింగ్ ఉంది అని చెప్తున్నాను. బెడ్ టాస్క్లో మీరు ఫైట్ చేయలేదు, మీరు అంటే అక్కడ 3 అబ్బాయిలు వచ్చారు, 3 అబ్బాయిలు అంటే నన్ను కూడా తోయడానికి 3 అబ్బాయిలు వచ్చారు, అంటే కళ్యాణ్ వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు, నన్ను కూడా 3 అబ్బాయిలు వచ్చారు, నేను ఫైట్ చేశాను అంటే నువ్వు టాంబాయ్లా ఉంటావు కాబట్టి నువ్వు చేస్తావు. అదే టాంబాయ్ నేను పుట్టినప్పటి నుంచి నేను ఎవరు టాంబాయ్ అనలేదు. వన్స్ హౌస్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గేమ్ ఆడాలి. సో ఆ మాట ఈ మాట చెప్పకూడదు, నన్ను పట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు, ఇలా అంటే కుదరదు. సో గేమ్స్ ఆడాలి, ఆడే వాళ్ళు మాత్రమే హౌస్లో ఉండాలి. నేను ఆడుతున్నాను, మీరు ఆడట్లేదు.
అండ్ యూ సెడ్ 8 వీక్స్ నుంచి నేను నామినేషన్స్లో తీసుకోవట్లేదు అన్నారు కదా, నేను నామినేట్ అయ్యాక చాలా మంచిగా ఉంటాను, ఎవరితో గొడవలు పడలేదు, ఇంటెన్షనల్గా కూడా కావాలని. సో సంజన గారిని ఎవరైనా నామినేట్ చేస్తే ఎలా పోక్ చేస్తారు, ఎలా మాట్లాడతారు అనేది మనం చూస్తూ వచ్చాం. సో దాంతో రితుతో కంపేర్ చేస్తే రితు క్వైట్ ఆపోజిట్ ఉంటుంది, రాముతో చాలా బాగుంటుంది. రితు నామినేట్ చేసిన వాళ్ళందరితో రితు చాలా బాగానే ఉంటుంది. ఈవెన్ మాధురి గారు రితు నామినేట్ చేసినప్పుడు కూడా నేను వెళ్ళిపోయేటప్పుడు అంతా రితు మామూలుగానే ఉంది, మాధురి గారితో టూ మచ్ ఏం గొడవ పల్ల. ఇప్పుడే సాక్ష్యం కదా. సో ఆమె నామినేట్ చేసిన తర్వాత సో ఆమెతో వెళ్ళి మంచిగా మాట్లాడింది, నేనేం ఫీల్ అవ్వలేదు, నేను తీసుకోలేదని. ఇది కూడా రితు చౌదరి డ్రామా ఆడుతుందంటే అంతకన్నా బఫూన్ గాలు ఇంకెవరు ఉండరు. షీఈస్ జెన్యూన్. మార్చుకుంది గేమ్. ఒకప్పుడు అంతగా అనిపించలేదు, ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అమ్మాయి. అండ్ నెక్స్ట్ దివ్య డిసైడ్ చేయాలి. సో దివ్య సంజన గారిని డిసైడ్ చేస్తుంది. సార్ దివ్య చెప్పుద్ది అంటే మీరు కూడా సోలో ప్లేయర్, మీరు కూడా సోలో ప్లేయర్ గురించి అంటారు కదా, మీరు కూడా అంత సోలో ప్లేయర్ ఏం కాదు, తను చెప్పింది చూస్తే టాస్క్లో మీకంటే తను చాలా బాగా ఆడుతుంది, ఎక్స్క్యూజెస్ తను ఎప్పుడు చెప్పదు, సో మీకంటే తను బెటర్, సో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామని చెప్పి నామినేట్ చేసిన తర్వాత ఆమె లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అసలు నాకు ఎందుకు పెట్టారు, నామినేట్ చేశారు ఎందుకు, మరి ఒక పాయింట్ చెప్పొచ్చు కదా, సింపుల్ ఒక పాయింట్, మీరు బాండింగ్స్ ఇది ఎందుకు తీసుకొచ్చారు, అమ్మాయిని ఇంకా ఎంత దారుణంగా వెళ్ళారు నామినేషన్ పాయింట్కి, అంత దారుణంగా అంత దిగజారి మాట్లాడి మళ్ళీ ఏడవటం ఎందుకండి. లిటరల్ ఇది డ్రామా లాగే అనిపించింది. నేను తనకి హెయిర్ కట్ కూడా చేయించుకుందిరా, తన మీదకి వెళ్ళకూడదు అనుకున్నాను రా, కానీ నాకెందుకు పెట్టిందని ఏడుస్తూ ఉంటుంది. మా మధ్యలో మాట్లాడకపోతే వీకెండ్ నన్ను వేసుకుంటారా, నాకు పడుద్దిరా, అందుకని చెప్పి మాట్లాడాల్సి వచ్చిందిరా. మాట్లాడడానికి ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటారు మీరు. నిజంగా తనని మీరు నామినేట్ చేయాలనుకోకపోతే సంజన గారు ఒక పాయింట్లో ఆపేయచ్చు, ఒక పాయింట్లో ఆపేస్తుంటే సంజన గారి హుందాతనం అనేది పెరిగేది. బట్ చెయ్యాలి కాబట్టి చేసింది, తప్పలేదని చెప్పి చూస్తున్న వాడు ఎవడైనా అనుకుంటాడు. బట్ ఎప్పుడైతే డెమోన్ గురించి ఆ కాళ్ళు అది మోకాళ్ళు దాని మీద నిలబడ్డాడు, నీ వల్ల అలా జరిగింది, బయటకు వెళ్ళిపోతున్నాడు అంటే అక్కడ ఆ అమ్మాయి వల్ల జరగలేదు. ఆ అమ్మాయి అబ్బాయి కోసం స్టాండ్ తీసుకుంది కాబట్టి అబ్బాయి ఈరోజు హౌస్లో ఉన్నాడు. ఆ అమ్మాయి అబ్బాయి కోసం నిలబడింది కాబట్టి ఆ అబ్బాయి మీద ఎటువంటి మచ్చ పడలేదు. ఆ అమ్మాయి అబ్బాయి కోసం నిలబడింది కాబట్టి ఆ అబ్బాయిని ఈరోజు అందరూ పాజిటివ్గా గుర్తిస్తున్నారు. అది సంజన గారికి తెలియట్లేదు. ఆ అమ్మాయి వల్ల అబ్బాయి బయటకు వెళ్ళిపోవాలి, అది ఆ అబ్బాయికి దోశాడు. నన్ను దొయ్యి అని చెప్పి ఆ అమ్మాయి ముందుకెళ్ళి ఏం అడగలేదు. ఆ అబ్బాయి ఇంటెన్షన్ మర్చిపోయి సడన్గా జరిగిపోయింది. దానికి ఆ అబ్బాయి తప్పు లేదని స్టాండ్ తీసుకుంది. అలాంటి ఒక సిట్యువేషన్ని, ఒక సెన్సిటివ్ మ్యాటర్ని తీసుకొచ్చి నామినేషన్స్లో పాయింట్లో పెట్టి ఏడిచ్చడం అనేది. సో ఇమాన్యుల్ వచ్చి అదేంటి మమ్మీ నేను నామినేట్ చేసుకోవాలి అంటాడు. మళ్ళీ రితు వచ్చి నేను మిమ్మల్ని ఏమనుకోవట్లేదండి, సారీ అండి, నేనేమనుకోవట్లేదండి, మీరేమనుకోవద్దని నేను కూడా చెప్పుద్ది. ఎంత మంచిగా చెప్పుద్ది అంటే అంత మంచిగా చెప్పుద్ది. దాని తర్వాత గౌరవ్ ఉంటాడు పక్కన, కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్తాడు. పిచ్చ నవ్వు అసలు. అది ఎవరైనా చూడకపోతే చూసింటే కామెంట్ చేయండి. ఏంటిది, జస్ట్ నామినేషన్స్, ఇంత డ్రామా అవసరమా, ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఆ రితు ఉంది చూడు, షీ ఈస్ ఫైటింగ్ దివ్య టు కరెక్ట్ డెసిషన్ అంటాడు. మామూలు ఇక్కడ కదా, ఎందుకు ఇంత డ్రామాలు ఎందుకు వేస్తుంది, ఏడవటం ఎందుకు, నామినేట్ చేసి మళ్ళీ ఏడవటం ఎందుకు, అలా చేయడం ఎందుకు, తను ఫైట్ చేసింది కదా, తను ఫైట్ చేస్తుంది కదా, ఏమో అలాగే ఉండాలి కదా, దివ్య కరెక్ట్ డెసిషన్ తీసుకుందని చెప్పి మాట్లాడతాడు అనమాట. నెక్స్ట్ సెకండ్ రౌండ్. సో సెకండ్ రౌండ్ బొమ్మలు తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు సో బర్నీ సార్ ఆ అమ్మాయిని పుష్ చేసి ఆ బొమ్మ పట్టుకుంటాడు, వేరే బొమ్మ. సో లోపలికి వెళ్ళిపోతారు. ఇటు పక్క నుంచి రాము ఉంటాడు. రాము పాపం అమ్మాయిని పడేస్తారు, ఋతుని పడేసిన తర్వాత దానికి తట్టుకొని సుమనన్న ఆగిపోతారు, లేదా పడతారు, కరెక్ట్గా చూపించలేదు. సుమనన్న పడిపోతారు. మళ్ళీ లేచి అందరు వెళ్తున్నప్పుడు ఇంకా చిన్నగా వెళ్తారనమాట. సో సుమనన్న అక్కడ అమ్మాయి పేరేంటి తనూజ, వాళ్ళిద్దరు ఉంటారు. సో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇక సుమనన్న చేతిలో తనూజ బొమ్మ ఉంటుంది. సో తనూజ కూడా వస్తారు. దీనికి సంచాలకుగా ఇంతక నామినేట్ అయిన సంజన గారు ఉంటారు. ఓకేనా. సో నామినేట్ అయిన సంజన గారు సంచాలకుగా ఉంటారు. ఇక్కడ తనూజ మైండ్ గేమ్ ఆడిద్ది. అసలు మామూలు మైండ్ గేమర్ కాదండి ఆ అమ్మాయి, నెక్స్ట్ లెవెల్. ఆ అమ్మాయిని డంబ్ అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా బుద్ధి తక్కువ వాళ్ళు ఉన్నారు. ఎంత బాగా ఆడిందంటే మొన్న ఆ కెప్టెన్సీ టాస్క్లో ఈయనకి సపోర్ట్ రాలేదు. సో దివ్య వైపు వెళ్ళాడు ఆయన, ఈ అమ్మాయికి సపోర్ట్ రాలేదు. అయినా కూడా అది గుర్తుపెట్టుకుని అమ్మాయి చెప్పుద్ది మాటలు. అంటే లైక్ ఒక పెట్టింది, నేను అది జరిగిన తర్వాత కూడా అమ్మాయి యాక్చువల్గా పాయింట్ వాడుకోవచ్చు, చేసుకోవచ్చు. బట్ అయినా కూడా అమ్మాయి చెప్పే మాటలు ఏంటంటే
ద రీజన్ యాక్చువల్లీ ఆ అమ్మాయి ఆ గేమ్ స్టార్ట్ అవ్వగానే అందరూ గ్రూప్స్ పెట్టుకున్నారు. నేను అప్పుడు చెప్పాను సుమనానికి, నాకు పాసిబుల్ ఉంటే మీ బొమ్మ నేను పట్టుకుంటానని చెప్పాను. సో మీరు కావాలి నా బొమ్మ నేను పట్టుకునేపోతే పట్టుకోండి, లేకపోతే నేను అయితే మాత్రం మీ బొమ్మ పట్టుకుంటా అని చెప్పాను. బట్ అది అలా జరగటం వల్ల సుమనన్న అలా చేశాడు. సో నాకు ఆయన మీద పెద్దగా పాయింట్స్ లేవు. అండ్ లాస్ట్ దానికి ముందు వీక్ నేను ఆయన నామినేట్ చేశాను. సో ఆయన కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంటున్నాడు, గేమ్ ఆడట్లేదని. బట్ సుమనన్న ఇప్పుడు ఫుల్ అండ్ యాక్టివ్ ఉన్నాడు, సూపర్ హీరోలా ఉన్నాడు సుమనన్న. సో మంచిగా గేమ్ ఆడుతున్నాడు సుమనన్న. సో కాబట్టి నాకు సుమనన్న మీద పెద్దగా పాయింట్స్ ఏమీ లేవు. నా దగ్గరికి వచ్చేసరికి నేను కూడా చాలా గట్టిగానే గేమ్ ఆడుతున్నాను, నా 100% నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను అని ఆ అమ్మాయి చెప్పుద్ది. అక్కడ చెప్పిన వెంటనే సుమనన్న మొదలు పెడతాడు. నేను ఎందుకంటే అమ్మాయి చెప్పుద్ది, నేను ఫేక్ కాదు, నేను మాస్క్ లేకుండా ఆడుతున్నాను, నేను ఆన్ పాయింట్ మాట్లాడుతున్నాను. సుమనన్న ఈ టాస్క్లో నాకు ఎవరు సపోర్ట్ లేరు, ఏడుస్తుంటాడు సుమనన్న అప్పటికే. అంటే నాకు తనుజ బొమ్మ తన చేతిలో ఉంది, సో తన కింద పడిపోయాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయిని నామినేట్ ఇద్దరు ఓట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఆ అమ్మాయి పెద్దగా నామినేషన్ పాయింట్స్ ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను నామినేట్ చేయడానికి యాక్చువల్గా ఆ అమ్మాయి కంటే నామినేషన్ పాయింట్స్ ఏమి ఉండవు సుమనన్న మీద, బికాస్ సుమనన్న ఏం చేయడు కాబట్టి హౌస్ లోపల. సో సుమనన్న మీద ఏం పాయింట్స్ ఉండవు. లాస్ట్ టైం సుమనన్న నామినేట్ చేయడం ఆశ్చర్యం ఉంది అసలు బేసిక్గా అమ్మాయి. సో అక్కడ సేఫ్ గేమ్ ఆడిందని చెప్పి అందరం అనుకున్నాము వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు సుమనన్న నామినేట్ చేయడానికి పాయింట్ ఉండదు, బట్ సుమనన్నకు పాయింట్స్ ఉంటాయి. సుమనన్న చేయొచ్చు, అంటే జరిగిన సిచ్యువేషన్స్ అన్ని చూడొచ్చు, హౌస్ హార్మోని దెబ్బతిందని అనొచ్చు, నీ వల్ల గొడవలు అవుతున్నాయని చెప్పొచ్చు, రకరకాల పాయింట్స్ చెప్పొచ్చు మనం పొద్దున మాట్లాడుకున్నట్టు. కానీ సుమనన్న ఎమోషనల్ యాంగిల్లో మాట్లాడతాడు, చాలా ఎమోషనల్ యాంగిల్లో మాట్లాడతాడు. ఈ టాస్క్లో నాకు ఎవరూ సపోర్ట్ లేదు, నన్ను ఎవరు కనీసం అడగలేదు, నన్ను నా బొమ్మ పట్టుకుంటానని ఎవరు అడగలేదు, నేను తనుజాని అడగలేదు. సో నా డాల్ పట్టుకోని, బట్ నేను తను పట్టుకుంది, బట్ నేను కూడా పరిగెత్తాను, బట్ నా పర్సనాలిటీకి నేను లోపలికి వెళ్ళలేకపోయాను అన్నప్పుడు అందరు ఫీల్ అవుతారు. అని అన్న రితు ఎస్పెషల్లీ నేను బంగారం అంటే ఆ పిల్ల నిజంగా. రితు అంటది, అన్న అట్లా అనకన్నా, అది అట్లా అనకన్నా అంటే వెంటనే అమ్మాయి వాయిసే వినిపిస్తుంది రితుది. నేను కింద పడ్డాక నేను లోపలికి వెళ్ళలేకపోయాను, నా ఫాల్ట్ కాబట్టి నేను నామినేషన్ పాయింట్ నేను తీసుకుంటాను, నన్ను నేను నామినేట్ చేసుకుంటాను అని చెప్పి సుమనన్న చెప్తాడు. అది కొంచెం ఎమోషనల్గా చెప్తారు సుమనన్న. బేసిక్గా లాజికల్గా అయితే నామినేట్ చేసి ఉండొచ్చు పాయింట్, సమ్హౌ సేఫ్ గేమ్ అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆయన ఏడ్చి ఇంకా నామినేట్ చేసిన దాన్ని మనం గట్టిగా ఏం మాట్లాడతాం ఇంకా సుమనన్న గురించి. కాకపోతే అది ఒక పాయింట్లో సేఫ్ గేమ్ అని అనిపిస్తుంది. గట్టిగా ఏదో పాయింట్ చెప్పొచ్చు ఆ అమ్మాయి మీద, ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తుంది ఒక పక్క దివ్య కూడా నామినేట్ చెప్పన్న పాయింట్స్ ఏదో ఒకటి. ఆ అమ్మాయి తీసుకుంటే అమ్మాయి ఏమనుకోదని ఏదో ఒక పాయింట్ చెప్పేసి ఉండాల్సింది. సో సంజన టు సుమనన్న, ఇంకా సుమనన్న సంజన గారు చెప్తారు, తనుజ పాయింట్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి, సో మిమ్మల్ని నేను నామినేట్ చేస్తాను, ఏమనుకోవద్దు సుమనన్న. ఏమనుకోవడానికి ఏముంది, ఆయన నామినేట్ చేసుకోమన్నాడుగా మీరు మరి. సో తర్వాత అమ్మాయి వెళ్ళంగానే థ్యాంక్స్ అన్న, నువ్వు నా కోసం ఆడేవని. అంటే ఆ అమ్మాయి బొమ్మ పట్టుకుని అట్లీస్ట్ మీరన్నా నా బొమ్మ పట్టుకొని పరిగెత్తారు అంటే. ఇప్పుడు అమ్మాయి ఉద్దేశం చూడండి, క్లియర్గా చెప్తుంటే సపోర్ట్ అని పిచ్చిగా మాట్లాడుతున్నారు అందరూ. ఆ అమ్మాయి సపోర్ట్ అని అడక్కపోతే ఆ అమ్మాయి బొమ్మ ఎవరు ముట్టుకోరు. ఆ అమ్మాయి సపోర్ట్ అని అడక్కపోతే ఆ అమ్మాయి స్టేజ్ ఎవ్వరు ఎక్కరు. ఆ అమ్మాయి సపోర్ట్ అని అడగకపోతే ఆ అమ్మాయికి ఎవరూ సపోర్ట్ చేయరు. అది ఆ అమ్మాయి చెప్పాలనుకుంటున్న మెయిన్ థింగ్. అంటే నేను అడుక్కుంటే నాకు చేస్తారు, నేను అడగకపోతే నాకు చేయరు. అలా అని చెప్పి హౌస్ అంతా మొత్తం నా కోసం ఆడుతుంది గేమ్ అన్నట్టు ఫీల్లో ఉన్నట్టున్నారు. అంత లేదక్కట అని చెప్పడం సుమనన్నతోటి మాట్లాడటం అనమాట. అది నాకు అనిపించింది. ఓకేనా. నెక్స్ట్ బిగ్ బాస్. అప్పుడు వీళ్ళకి అర్థం కావట్లేదు, అప్పుడు చెప్తారు, అరే నేను నామినేట్ చేయాలనుకునే వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పాను లోపలికి. అప్పుడు లాస్ట్లో ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు, అంతేగాని బుర్రకడుతున్నారు లోపలికి, అది కాదురా బాబు గేము, సో మీకు ఎకస్టాలు అయిపోయిందని చెప్పి మళ్ళీ గేమ్ మారుతాడు అనమాట. ఈసారి అలా కాదు, ఎవరైతే బొమ్మ పట్టుకొని లాస్ట్ వెళ్తారో ఆ బొమ్మ వాళ్ళ చేతిలో ఎవరి ఫోటో అయితే ఉందో ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని నామినేట్ చేయాలి. సో ఆ ఇద్దరులో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి, అది సంచాలక్. ఇది అన్నమాట. అంటే మొత్తం 4 ఇన్వాల్వ్ చేస్తారు. ఫస్ట్ వీళ్ళిద్దరు ఒకళ్ళొకరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళిద్దరు నామినేట్ చేస్తారు చెరొకరిని. దాని తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఆ ఇద్దరు కొట్టుకున్న తర్వాత సంచాలక్ డెసిషన్ తీసుకుంటారు అనమాట. సో యాక్చువల్గా సుమనన్న నామినేట్ అయ్యాడు కాబట్టి సుమనన్న సంచాలక్గా ఉండాలి. సుమనన్న సంచాలక్గా ఉంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి సో దివ్యాన్ని మళ్ళీ సంచాలక్గా పెడతారు అక్కడ. సో దివ్యాన్ని సంచాలక్గా పెట్టినప్పుడు సో సాయి బొమ్మ ఉంటుంది. సో సాయి బొమ్మ పవన్ దగ్గర ఉంటుంది అనమాట. అందుకనే సో సాయి బొమ్మ పవన్ దగ్గర ఉంటుంది. సాయి పవన్ వాళ్ళిద్దరు ఉంటారు అనమాట. సాయి బొమ్మ పవన్ దగ్గర ఉంటుంది. సో అందుకనే సాయి తనూజ పవన్ అంటే ఇప్పుడు యాక్చువల్గా సాయి తనూజాని సాయి బొమ్మ పవన్ దగ్గర ఉంటుంది. సాయి లాస్ట్ ఉంటారు, సాయి బొమ్మ పవన్ దగ్గర ఉంటుంది.
పవన్కి అర్థమైంది. పవన్ లాస్ట్ వెళ్తాడు. పవన్ సాయి బొమ్మ ఉంటుంది. సో సాయి వస్తాడు, పవన్ ఉంటాడు. పవన్ ఆగిపోతారు, వీళ్ళిద్దరు ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాత సాయి తనుజాని సెలెక్ట్ చేసుకుంటాడు. పవన్ బర్నీని సెలెక్ట్ చేసుకుంటారు. పవన్ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నారు కెప్టెన్సీ టాస్క్ లో కూడా. అయినా మీరు ఫస్ట్ వీక్ నుంచి కూడా సారీ చెప్తూనే ఉన్నారు. రాము కూడా చాలా సార్లు చెప్పారు మీరు సారీలు చెప్పడం ఎక్కువైపోయిందని. సో ఒకసారి సారీ చెప్పారంటే అర్థం ఉంది, ప్రతిసారి సారీ చెప్తున్నారంటే దానికి ఇంకా వాల్యూ ఏముంది. అయినా కెప్టెన్సీ టాస్క్ లో ఒకరికి సపోర్ట్ చేయాల్సి ఉంది, మీరు చేయకుండా అక్కడ చాలా సేఫ్ గేమ్ ఆడారు. సో ఇటు స్టేజ్ ఎక్కకుండా అని చెప్పి బర్నీ గారిని నామినేట్ చేస్తారు. సాయి వచ్చేసరికి తనుజ పార్షియాలిటీ చూపిస్తుంది. సో తను కొంతమందితో ఉండటం వలన సో కొంతమందితో ఉండట్లేదు. సో తన వల్ల గేమ్ అంటే 5 స్టార్స్ వచ్చినప్పుడు తను కొంతమందితో ఉంటుంది, కొంతమందితో ఉండట్లేదు. అండ్ తను గేమ్ ఆడితే ఎలా ఉంటుంది, తను డిబేట్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో అందుకని నేను తను నామినేట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు అక్కడ ఎందుకంటే బర్నీ గారిని నామినేట్ చేశారు కాబట్టి మనోడు. సో ఇప్పుడు మనోడు తనూజాని నామినేట్ చేస్తే సో తనూజ బర్నీ కొట్టుకుంటారా లేదా, సో తనూజాని ఎక్స్పోజ్ చేద్దాము అన్న రేంజ్లో మన సాయి శ్రీనివాస్ అనుకున్నాడు. అక్కడ ఆ పిల్లొచ్చి రప్ప 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 రప్పలాడిస్తుంది అనమాట, మామూలు కూడా కాదు. సో బర్నీ గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు అనమాట పవన్కి. నేను ఆల్రెడీ చెప్పడానికి వెళ్ళాను అక్కడ. సో అక్కడ నేను ఇలాగా తనూజ దివ్య గేమ్ ఆడింది అది చెప్పడానికి వెళ్ళాను అని చెప్పి చెప్తాడు. అంతే కదా నీది, ఇంకా సారీ అంటావా, ఓకే అంతే కదా అయిపోయింది అంటాడు. నెక్స్ట్ తనూజ టు సాయి, నేను నీతో వచ్చి మాట్లాడా గేమ్ విషయం, నేను నీతోనే వచ్చి మాట్లాడా. అందరూ మీరు వచ్చినప్పుడు కొత్తలో నేను వచ్చి మాట్లాడా నీతోటి. అండ్ గేమ్ విషయానికి వస్తే నేను ఇక్కడ కూడా ఇప్పటివరకు జెన్యూన్గానే ఉన్నాను, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో నా గేమ్ ఎంతవరకు కాన్ఫిడెంట్ ఉండాలో నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ నువ్వెవరైతే కొద్ది మందితోనే మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పావు అంటే నిఖిల్తో మాత్రమే మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అబ్బాయి ఉద్దేశం. సో అందుకని అమ్మాయి చెప్పుద్ది, అబ్బాయి ఇది అర్థం చేసుకుని అమ్మాయి చెప్పుద్ది, అది హైలైట్. అక్కడ ఇద్దరు ఆడినప్పుడు టాస్క్ గౌరవ్ నిఖిల్ ఏదైతే బ్యాలెన్సింగ్ టాస్క్ ఉంటుందో, సో కెప్టెన్ అవ్వడం కోసం దానికి నేను వాళ్ళిద్దరికి నేను కాన్ఫిడెన్స్ ఇచ్చాను, వాళ్ళిద్దరికి నేను సపోర్ట్ చేశాను ఈక్వల్గా అని చెప్పి అమ్మాయి చెప్పుద్ది అనమాట. ఛాలెంజ్ చేస్తారు కదా సో నిఖిల్ అదే. సో నెక్స్ట్ భరణి గారు తనూజ ఉంటుంది, ఇక్కడ ఉంటుందండి రపా అసలు. నా వరకు వచ్చేసరికి నేను నా వరకు తను నన్ను ఏ టాస్క్లోనూ సేవ్ చేయలేదు. నేను తనని 3 టాస్కుల్లో సేవ్ చేశాను. నేను ఇప్పుడు దాకా ఎక్కడ అరవలేదు, పెద్దగా ఇరిటేట్ అవ్వలేదు. అండ్ నేను హౌస్ మేట్స్ అందరితోటి గొడవలు ఎక్కడ పెట్టుకోలేదు. మీరు చూస్తుంటారు నేను ఎంతవరకు అంతవరకే మాట్లాడతాను. అండ్ నేను రేషన్ మేనేజర్గా నేను చాలా బాగా చేశాను అండ్ చాలా బాగా చేశాను అని చెప్పి అందరూ అన్నారు. అండ్ మోర్ ఓవర్ తనకి నేను 3 టాస్కుల్లో సేవ్ చేశాను అంటాడు. 3 టాస్కుల్లో సేవ్ చేశాను, ఓకేనా. నేను తనలాగా అరవట్లేదు, ఇరిటేట్ అవ్వట్లేదు, గొడవలు పడట్లేదు. ఇవన్నీ యాక్చువల్గా సుమనన్న చెప్పాల్సిన పాయింట్లు. ఇలాంటి ఛాన్స్ ఉన్నాయి సుమనన్నకి, సేమ్ ఇవే చెప్పొచ్చు సుమనన్న. బట్ సుమనన్న అక్కడ మిస్ అయ్యాడు. సో సుమనన్నతో కంపేర్ చేస్తే బర్నీ గారు సేఫ్ గేమ్ ఆడట్లేదు, ఇంతకు నేను అదే చెప్పాను. ఇవన్నీ చెప్తాను అనమాట. రేషన్ మేనేజర్ కూడా నేను చాలా బాగా చేశాను ఇవన్నీ చెప్తాను. సో అప్పుడు ఈ అమ్మాయి మొదలు పెట్టుద్ది. టాస్క్లో సపోర్ట్ చేశారు, ఓకే ఆయన నాకు నిజంగా టాస్క్లో సపోర్ట్ చేశారు, గేమ్స్లో సపోర్ట్ చేశారు, బికాస్ ఆఫ్ అది సపోర్టింగ్ గేమ్స్ కాబట్టి. అంతే కదా, సపోర్టింగ్ గేమ్స్లో ఆయన సపోర్ట్ చేశాడు. లిటరల్లీ ఆయన సపోర్ట్ చేసిన ప్రతి గేమ్ సపోర్టింగ్ గేమే అమ్మాయికి. ఆయన టాస్క్ వదులుకొని ఆయన గేమ్ ఆడకుండా ఇదిగో అమ్మ నువ్వు ఆడుకో అని చెప్పి ఆయన గేమ్ ఇచ్చింది ఏమీ లేదు, ఓకేనా. ఆయన చేసింది ఆయన గేమ్ ఆడకుండా వేరే గేమ్స్లో ఉన్నప్పుడు ఆయన సపోర్టింగ్ గేమ్ ఆడాడు. కెప్టెన్సీ టాస్క్ ఫస్ట్ ఇమాన్యుయల్ తనూజ బర్నీ గారు ఉన్నప్పుడు ఈ నెల తనూజ గారు కూడా అంటించాడు కొన్ని తీసుకెళ్ళి. సో ఆ అమ్మాయి చెప్తున్న పాయింట్ ఏంటంటే ఆన్ పాయింట్ క్లారిటీగా, నాకు సపోర్టింగ్ టాస్క్లో మీరు సపోర్ట్ చేశారు, నేను దాన్ని కాదనట్లా. బికాస్ ఆఫ్ అది బిగ్ బాస్ పెట్టిన రూల్, దానికి మీరు నాకు సపోర్ట్ చేశారు, నేను దాన్ని కాదనట్లేదు. అండ్ మీరు దాన్ని హైలైట్ చేసి చెప్పుకుంటున్నారు అన్నట్టు అమ్మాయి మాట్లాడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ నాకు నమ్మకం ఉంది కాబట్టి సో ఎవరినైతే అడిగితే వాళ్ళు నాకు చేస్తారని అందుకే మిమ్మల్ని అడిగాను నేను. ఈయనంతే చేసిందని చెప్పుకుంటా ఉంటాడు విచిత్రంగా. అది కొన్ని చెప్పుకోకూడదని చెప్పి నిన్న నైటే దివ్య చెప్పింది, మీరు అన్నీ చెప్పుకుంటున్నారు బయటకి హెల్ప్ చేసినవి, అవి చెప్పుకోకూడదని వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఉండిపోవాలి వాళ్ళకి. మీరు అలా ఊరిని చెప్పుకుంటా అంటే గ్రాటిట్యూడ్ ఉండదని ఆయన చెప్పినా కానీ ఈ అమ్మాయి చెప్పుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ బాండింగ్ అనే ఒక రీజన్ వలన సో తను బయటికి వెళ్ళడం జరిగింది. సో తర్వాత నామినేషన్స్ అప్పుడు వచ్చినప్పుడు తను మాట్లాడిన విధానం కానీ తన లోపలికి వచ్చింది కానీ నేను అక్కడ చూసి ఫిదా అయిపోయాను. బట్ క్యాప్టెన్సీ రోజు మేమంతా అయితే ఆయన కోసం టాస్క్లు ఆడాము. సో అప్పుడంతా మేము ఒక టీమ్ అప్ అయినప్పుడు నేను ఆడుతానని అన్నాను. సో నేను ఆడుతానంటే సో నువ్వు ఆయన అన్నాడు నువ్వు నా టీంలోకి వచ్చావు కదా, సో నా కోసం ఎవరు ఆడట్లేదు, నా కోసం ఎవరు చేయట్లేదు నేను చూస్తాను, సో నువ్వు నా కోసం ఉన్నావు కదా నాకు తెలుసు అని చెప్పాడు ఆయన. సో అందుకని నాకు ఆ టాస్క్లు ఆడలేదు. నేను అప్పటికి అడిగాను
అంటే నేను అడిగాను, బట్ నాకు ఆయన ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు. 3 టాస్క్లు జరిగాయి, నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అండ్ డాన్సింగ్ టాస్క్లో దగ్గరికి వచ్చేసరికి 2 స్టెప్స్ ముందుకేసి సరే ఎక్కండి స్టేజ్ అంటే తను నాకు చెప్పారు, నా కోసం టాస్క్ ఆడింది కదా, సో అందుకనే తనని అక్కడ పంపిస్తాను, నేను తన వైపు వెళ్తాను అని చెప్పాడంటే బర్నీ గారు. ఇక్కడ అమ్మాయి చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు వచ్చారు నాతో, అంటే ఓవరాల్గా చెప్తుండే, మీరు వచ్చారు లోపలికి వచ్చినప్పుడు మీరు నాతోనే మాట్లాడారు, దివ్యతో మాట్లాడలేదు, ఓకేనా? అండ్ టాస్క్లు పేరప్ అయినప్పుడు నేను మీ సైడే ఉన్నాను, సో తను మీ సైడే ఉంది. మీరు టాస్క్లు ఆడేదానికి నేను ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే మీరు ఏమన్నారు, నువ్వు నా సైడ్ ఉన్నావు కాబట్టి నాకు తెలుసు నువ్వు నా సైడ్ ఉంటావని, అసలు ఎవరు నా సైడ్ ఉంటారో వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలి కదా, సో అందుకని వాళ్ళ సంగతి చూద్దాము అని చెప్పాడు. బట్ అక్కడ 3 టాస్కులు జరిగాయి. 3 టాస్కులో ఒక్క టాస్క్లో కూడా నన్ను పంపించలేదు. సో నన్ను పంపించుంటే నేను ఆడేదాన్ని కదా, నన్ను పంపించుంటే నేను గెలిచేదానేమో. నన్ను పంపించకుండా ఇప్పుడు నా దగ్గరికి అక్కడికి వచ్చి డాన్సింగ్ డాల్ దగ్గరకు వచ్చి 2 స్టెప్స్ ముందుకేసి నేను దివ్య నా కోసం ఆడింది కాబట్టి నేను వెళ్తాను అని. దివ్య మీకోసం ఆడింది అని మీరు అంటున్నారు. అమ్మాయి పాయింట్ ఏంటంటే దివ్య మీకోసం ఆడింది అని మీరు అంటున్నారు. దివ్య మీకోసం కాదు, మీరు ఛాన్స్ ఇస్తే ఆడింది. నాకు ఛాన్స్ ఇవ్వకుండా నేను ఎక్కడ ఆడతాను మీకోసం అన్న అమ్మాయి చెప్పడం. అండ్ లోపలికి వచ్చినప్పుడు మీరు నాతో మాట్లాడారు, దివ్యతో మాట్లాడలేదు. జస్ట్ మీరు ఇచ్చిన ఛాన్స్ అమ్మాయి గేమ్ ఆడి గెలిచింది కాబట్టి మీరు అమ్మాయికి వైపు వెళ్ళటం అనేది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. వెళ్ళుంటే అటే ఉండిపోవాల్సి, నా దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదని అమ్మాయి చెప్పడం, లాజిక్ చెప్పడం అనమాట అమ్మాయిది. నాకు ఛాన్స్ ఇచ్చుంటే నేను ఆడిదామని గెలిచేదాన్ని కదా, మీరు నాకు ఛాన్సే ఇవ్వలేదు. ఛాన్స్ ఇవ్వకుండా నా దగ్గరికి వచ్చి దివ్య ఆడింది అంటారేంటి? అలా అన్నప్పుడు వచ్చి రాగానే నాతో ఎందుకు మాట్లాడారు, అమ్మాయితో ఎందుకు మాట్లాడలేదు? సో ఇదంతా నాకు కరెక్ట్ అనిపించలేదు. అండ్ ఆ టాస్క్ ఏదైతే మాధురి గారిది మొన్న జరిగిన ఆ టాస్క్ ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్ టాస్క్లో, అక్కడ కూడా నేను మాధురి గారు ఒక్కడే తినలేదు. సో మాధురి గారు ప్లేట్ తీసుకొచ్చారు బిర్యానీ తినడానికి. మీరు మా వాళ్ళకి పెట్టిన తర్వాత మీకు పెడతాం, మీకు సర్వ్ చేస్తామండి, మేము మా వాళ్ళకి ఫస్ట్ ముక్కలు వేసి అని చెప్పారు మీరు. దాని తర్వాత అక్కడ ఎపిసోడ్లో నాగార్జున సార్ దగ్గరికి వచ్చినప్పుడు డెమోన్ ప్లేట్లో అసలు పీసే పడలేదు, డెమోన్ ప్లేట్లో అసలు రైసే పెట్టలేదు. మరి డెమోన్ ప్లేట్లో పెట్టకుండా, ఒక ముక్క కూడా డెమోన్కి పెట్టకుండా, రైస్ పెట్టకుండా మా వాళ్ళు ఆల్రెడీ ఒక ముగ్గురు ఎలా తిన్నారు, అది మీరు ఫేవరెటిజం చూపిస్తున్నట్టే కదా అని అమ్మాయిది. అంటే లైక్ వాళ్ళ దాంట్లో ఇమాన్యుయల్, కొంతమంది రాము వీళ్ళు తిన్నారు, సో ఆయన పెట్టాడు. మరి డెమోన్కి ఎందుకు పెట్టలేదు అంటే, డెమోన్కి ఆయనకి పడదు కాబట్టి డెమోన్కి పెట్టలేదా మీరు? సో మాధురి గారికి ఎందుకు పెట్టలేదు అంటే, మాధురి గారు మీకు సపోర్ట్ చేయలేదు కాబట్టి మాధురి గారికి పెట్టలేదా మీరు? ఆయన ఎక్స్పోజ్ చేయడం అనమాట ఆయన్ని. మామూలు కూడా కదా, పాయింట్ ఎర్రగా తీసింది అంతే. నెక్స్ట్ మీరు మాట నీ ఇమాన్యుయల్ అడుగు చెప్పు, ఇమాన్యుయల్ అదే మీరు మాటకి ఇమాన్యుయల్ దివ్య తనూజ గొంతుక కూడా వినండి. తనూజ గొంతుక ఎక్కడుంది వినండి. లేస్తే ఇమాన్యుయల్ అంటారు, దివ్య అంటారు. నేను ఉన్నాను కదా మీకు దాంట్లో, నన్ను కూడా ఆడనివ్వాలి కదా, నన్ను ఎందుకు తీసుకున్నారు? నేను వచ్చాను కదా మీకు సపోర్ట్గా, నాకు ఎందుకు గేమ్ ఇవ్వలేదని అని అంటే, అప్పుడు అంటాడు ఆయన, నువ్వు నా గేమ్ నా ఇష్టం, నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి, నాకు అక్కడ కాన్ఫిడెన్స్ ఎవరు వచ్చింది, ఎవరి వాళ్ళు వచ్చింది, అదే నా గేమ్, నువ్వు నా ప్లేస్లో లేవు కదా, నేను కదా లోపలికి రావాల్సింది అని. సో ఆయన పాయింట్లో అర్థం ఉంది, బట్ దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి రావటం వేరు. అక్కడ అంటే కెప్టెన్సీ టాస్క్ సపోర్టింగ్ వచ్చినప్పుడు ఆ పాయింట్ రేజ్ చేయటం అనవసరం. ఎందుకంటే ఈయన అమ్మాయికి ఛాన్స్ ఇచ్చుంటే, ఇద్దరికి ఛాన్స్ ఇచ్చుండి, ఆయన అమ్మాయి వాళ్ళ గెలిచుండి ఈ అమ్మాయి వాళ్ళు ఓడిపోయి ఉంటే నేను ఆయన అటు వైపు వెళ్ళినా ఓకే. అసలు ఈ అమ్మాయికి ఛాన్సే ఇవ్వనప్పుడు నువ్వు ఆ రీజన్ చెప్పి అటు వెళ్ళడము అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు నాతో బాగా మాట్లాడారు, అమ్మాయితో అంత బాగా మాట్లాడలేదు అని అదనమాట. అండ్ నెక్స్ట్ నేను బంధాల వల్ల బయటకు వెళ్ళాను, సో అది ఎలా ఉంటుంది అనేది సో బయటకు వెళ్ళి చూసి వస్తే తెలుస్తుంది. సో అందుకని ఇప్పుడు తను కూడా బయటకు వెళ్ళి చూసి వస్తే తనకే అర్థమైంది. సో ఐ వాంట్ టు సెండ్ హర్ అవుట్ అంటాడు అనమాట బర్నీ గారు. సో అప్పుడు ఈ అమ్మాయి అంటది, బంధాల వల్ల నా వల్ల మీరు వెళ్ళలేదు అది చెప్తున్నా. లోపలికి వచ్చాక ఎవరిని మీరు ఇగ్నోర్ చేశారు, ఎవరితో మీరు మాట్లాడారు, మీదేదో ఒక థింగ్ కనిపించలేదు అని చెప్పి నన్ను ఎందుకు అడగమని చెప్పారు మీరు, నన్ను అడగమని చెప్పారు. అప్పుడే తెలిసింది మీరు అంటే నా వల్ల మీరు వెళ్ళిపోలేదు, బంధాల వల్ల వెళ్ళిపోయారు అంటారు. నా వల్ల మీరు వెళ్ళిపోలేదు, నా వల్ల వెళ్ళిపోయితే మీరు నాతో వచ్చి మాట్లాడేవారు కాదు. మీరు నాతో మాట్లాడారు, నాతో ఉన్నారు, నన్ను అడిగారు. సో అమ్మాయితో దివ్యతో మీరు సరిగ్గా మాట్లాడలేదని, ఆ రోజు మనం కూడా చెప్పుకున్నాం దివ్యతో సరిగ్గా ప్రాపర్గా మాట్లాడలేదని. బట్ లోపలికి వచ్చాక ఆయన గేమ్ పేరు మళ్ళీ మార్చేది. సో అప్పుడు దివ్య బర్నీ గారిని నామినేట్ చేస్తుంది. సో తను చెప్పిన పాయింట్స్లో, తనుజ చెప్పిన పాయింట్స్లో ఏవైతే ఉన్నాయో, సో దాంట్లో ఒక 2 పాయింట్స్ చాలా స్ట్రాంగ్ అనిపించాయి. అండ్ క్యాప్టెన్సీ టాస్క్లో మీరు కూడా ప్రాపర్గా డెసిషన్ తీసుకోలేదు, అందుకని నేను అదొకటి. అండ్ నెక్స్ట్ ఏదైతే బిర్యానీ టాస్క్ ఉందో, సో బిర్యానీ దాంట్లో కూడా మీరు కరెక్ట్గా లేదు, సో అందుకని మేము మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పి నామినేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ తనుజ దివ్య వాళ్ళు మాట్లాడుకుంటారు కూర్చొని. తనుజ చెప్తుంటే దివ్యకి, నువ్వు అలాగా ఆయన కోసము వెళ్తున్నావు, నువ్వు అది సిస్టర్ బాండ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నువ్వు ఆయన గేమ్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, అది కరెక్ట్ కాదు అంతా చూసుకో
అది నీకే వేరే లాగొచ్చుద్ది. నాతో చాలా మంది చెప్తున్నారు ఎందుకు ఆ అమ్మాయి ఆయనకి గేమ్లో ఇన్వాల్వ్ అవుతుంది అని. సో ఈ అమ్మాయి కొంచెం మంది ఇప్పుడు అదే తనూజ భరణి గారికి ఎప్పుడు భరణి గారి విషయంలో మధ్యలోకి వెళ్ళి ఈ అమ్మాయి మాట్లాడదు. ఈ అమ్మాయి అనవసరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ప్రతి దాంట్లో. మన క్యాప్టెన్ అని చెప్పింది కానీ ప్రతి దాంట్లో వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అది అంత మంచిది కదా అమ్మాయికి. అది అమ్మాయి ఇదే మాట చెప్తా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 4th లాస్ట్ టాస్క్లో తనూజ నిలబడిపోద్ది అక్కడే. అసలు మామూలుగా కూడా కాదు, డాల్ పట్టుకొని అది రాము డాల్ చేతిలో ఉంటుంది. ఇక్కడ లైవ్లో ఏం చేస్తుంది అంటే ఏం జరుగుద్ది అంటే, సో అమ్మాయి ఇమాన్యుల్ నామినేట్ చేయడానికి ఉంది. ఒక్కొక్కరిని వేసుకుంటా వద్దామని చెప్పి ఫిక్స్ అయ్యింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాము నాకు ఎవరు నామినేట్ చేయాలో తెలియదు అని అన్నప్పుడు చేతి మీద కే అని రాస్తుంది 2 సార్లు. ఇట్లా కే అంటే కళ్యాణ్ నామినేట్ చేయని చెప్పుద్ది అనమాట. ఇది చెప్పకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ అమ్మాయిని నామినేట్ చేయకుండా ఉండడం కోసం చాలా ట్రై చేస్తున్నాడు. ఈ అబ్బాయి కే అని రాసింది. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి కే అని రాయటం అంటే రాము వెళ్ళి మళ్ళీ కళ్యాణ్కి చెప్తే కళ్యాణ్ నాతో జగడం పెట్టుకుంటాడు. సో గట్టిగా ఉంటుంది మా ఇద్దరి మధ్య అని అనుకుందో, లేదు అంటే సో నార్మల్గా కళ్యాణ్ నామినేట్ చెయ్యి అని చెప్పి లాస్ట్ టైం ఇమాన్యుల్ తను నామినేట్ చేయమని చెప్పినట్టు కళ్యాణ్కి, సో ఈ అమ్మాయి కూడా వెళ్ళి రాముకి చెప్పిందో, మరి కే అని 2 సార్లు రాస్తుంది. అది ఎందుకో మరి దాని ఉద్దేశం ఏంటనేది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే తెలుస్తుంది. అంటే ఈ అమ్మాయి మనసులో ఏముందో మనకు తెలియదు కదా. సో అలా రాయటం అనేది కరెక్టా తప్ప అంటే సో తప్పు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇండివిజువాలిటీ అబ్బాయికి వదిలేయాలి కదా రాము చూసుకునేవాడు అదనమాట. సో ఇమాన్యుల్ నామినేట్ చేస్తుంది. ఇమాన్యుల్ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, మాస్క్ తీసి గేమ్ ఆడితే బాగుంటుంది అని చెప్పుద్ది అనమాట. ఇక్కడ మనోడు ఇమాన్యుల్, నేను ఒకరిని మోస్తున్నా, నాకు ఎంత చేతనైతే అంతవరకు మోస్తా, అంత తర్వాత నేనే పడిపోతున్నాను, నేనే చచ్చిపోతున్నాను అంటే వాళ్ళని భుజాల మించి దించేస్తా అంటాడు అనమాట. అంటే నేను ఒకరు మోస్తున్నాను కానీ నా భుజాలు మోస్తే నేను దించేస్తా అంటే, ఆ బెడ్ టాస్క్లో నేను మోస్తున్నాను అంటే ఎవరు ఎక్కించుకోమన్నారా అంటే, మరి నేను ఎక్కించుకుంటే లాస్ట్ వరకు మోయాలా, నా కిడ్నీ అంటే నేను పోతున్నాను చచ్చిపోతున్నాను నా కిడ్నీ తీసి నీకు పెట్టాలా, నేను పడిపోతున్నాను అంటే సో దించేస్తాను అని అబ్బాయి అంటాడు అనమాట. నెక్స్ట్ ఆ బెడ్ గేమ్లో సపోర్ట్ చేస్తా అంటే, బెడ్ గేమ్లో సపోర్ట్ ఎక్కడ సపోర్ట్ చేసావు, ఇక్కడ మళ్ళీ చెప్తుండే బెడ్ గేమ్లో మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు 100 సార్లు చెప్పా ఆ అబ్బాయి సపోర్ట్ చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేయలేదంటే మళ్ళీ చెప్తున్నా, 4 అబ్బాయిలు ప్లాన్ వేసుకొచ్చారు. డెమోను, కళ్యాణ్, భరణి గారు, ఇమాన్యుల్, 4 అబ్బాయిలు. మిగిలిన సుమన్ శెట్టి అని కూడా అడుగు కూర్చోన్నాడు కాబట్టి మిగిలిన అమ్మాయిలు ఎవరైతే తనూజ, శ్రీజ, రితు చౌదరి, దివ్య, సంజన గారు, వీళ్ళ 5 ప్లస్ సుమన్ అన్న 6 అక్కడ ఉన్నారు. వీళ్ళ ఇక్కడ 4, 10 మంది ఉన్నప్పుడు అక్కడ. సో వీళ్ళు 4 ఒక్కొక్కరిని డిసైడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ సంజన గారిని బయటికి తీసేశారు. తర్వాత సుమన్ అన్నకి ఇమ్యూనిటీ వచ్చింది కదని చెప్పి సుమన్ అన్నని కిందకి దించేశారు. సో దాని తర్వాత అక్కడ ఒకవేళ ఇమాన్యుల్ చేశారంటారు. అక్కడ సంజన ఎవరైతే భరణి గారు ఉన్నారో, కళ్యాణ్ ఉన్నాడో, భరణి గారు దివ్య కోసం, నెక్స్ట్ తనూజ కోసం ఆడుతున్నాడు. ఆ నెక్స్ట్ అక్కడ వచ్చరికి కళ్యాణ్ కూడా తనూజ కోసం, శ్రీజ కోసం ఆడుతున్నాడు. డెమోను రితు కోసం ఆడుతున్నాడు. ఇప్పుడు ఇమాన్యుల్ ఎవరి కోసం ఆడతారు అక్కడ? సో ఇమాన్యుల్ కూడా తనూజ కోసం ఆడొచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే భరణి గారు వాళ్ళ అమ్మని అయితే దోసేసినప్పుడు సైలెంట్గా ఉన్నాడు. అప్పుడే మనోడికి ఎక్కింది తనూజను దోసేయాలని చెప్పి. మళ్ళీ చెప్తున్నా కాంట ఎపిసోడ్ వెళ్ళి చూసుకుంటే మీకు అర్థమైద్ది అనమాట. సో అక్కడ మీకు అర్థం క్లారిటీగా. సో కాబట్టి ఎందుకు నేను ఎంత గట్టిగా చెప్తున్నానంటే, శ్రీజ కింద పడిపోయి పైకి లేచిన తర్వాత నేను శ్రీజ మాటలు చాలా గట్టిగా తీసుకుంటా. శ్రీజ పైకి లేచిన తర్వాత మేము ముగ్గురం ఎస్ అని చెప్పాము. మేము ముగ్గురం ఎస్ అని చెప్పిన తర్వాత కూడా మీరు నన్ను ఎలా పడేస్తారు భరణి గారు, ఓ బాన్స్ కదా అంటది. అంటే ఇమాన్యుల్ కూడా తను పడేయడానికి ఒప్పుకున్నాడు. తినేమంటది అంటే అదే పాయింట్ చెప్పుద్ది, మోస్తే లాస్ట్ వరకు మొయ్యాలి అని. ఇప్పుడు అతనేమంటాడు, నేనే చచ్చిపోతున్నానప్పుడు నేను ఎట్లా మోసాను, అక్కడ ఇమాన్యుల్ ఏం చచ్చిపోవట్లే కదా. సో ఇంకా శ్రీజ ఉంది. శ్రీజ ఉన్న తర్వాత, ఎందుకంటే అది బిగ్ బాస్ అది లాస్ట్ రౌండ్ అని చెప్పాడు. ఇంకా 4 ఎవరైతే ఉన్నారో ఆ 4కి వేరే టాస్క్ ఉంటుందని క్లియర్గా అర్థమైపోతుంది. లాస్ట్ రౌండ్ అని చెప్పినప్పుడు శ్రీజాన్ దోసేయచ్చు కదా. ఇప్పుడు కళ్యాణ్ ఒకటే అగైనెస్ట్ ఉంటాడు శ్రీజాన్ దోసేయడానికి, భరణి గారు ఫర్ ఉంటాడు, అండ్ ఇమాన్యుల్ కూడా తనూజ కోసం సపోర్ట్ చేసినప్పుడు ఫర్ ఉండొచ్చు కదా, దోసేయచ్చు కదా. సో మాట్లాడదాము అది ఇదని అక్కడ సేఫ్ గేమ్ ఆడాడు ఇమాన్యుల్ అంతా. అండ్ తనూజానే తీసేద్దాం అనుకున్నాడు, ఎందుకంటే అప్పటి వరకు ఈ అమ్మాయి వాళ్ళతో ఉంది కాబట్టి తనూజానే తీసేద్దాం అనుకున్నాడు. కానీ తనూజాకు సపోర్ట్ చేయాల. ఆ అమ్మాయి ఏమంటదంటే లాస్ట్ వరకు నువ్వు సపోర్ట్ చేస్తుంటే ఓకే, బట్ అప్పటి వరకు కూడా భరణి గారు ఎందుకు మరి బ్యాడ్ నేమ్ తీసుకున్నారమ్మా, భరణి గారు ఎందుకు బ్యాడ్ నేమ్ తీసుకున్నారు, విచ్ ఇస్ కరెక్ట్. యాక్చువల్గా భరణి గారే ట్రై చేశారు, ఈ అబ్బాయి ట్రై చేయాలనుకోలేదు. కానీ కళ్యాణ్ చేతి కూడా చెప్పేస్తుంది, తను ఒప్పుకున్నాడా లేదా, ఎస్ చెప్పాడా చెప్పు అంటే, సో కళ్యాణ్ వివరిస్తుంటాడు అదంతా కాదు, ఎస్ చెప్పాడంటే అవును మేము ముగ్గురం మాట్లాడుకున్నప్పుడు తను ఎస్ చెప్పాడు అని చెప్పి చెప్తాడు అనమాట. సో అప్పుడు అదనమాట బెడ్ టాస్క్ దగ్గరికి వచ్చేసరికి అమ్మనోడు అంటాడు వెంటనే, ఫస్ట్ నుంచి నువ్వేమైనా పెద్ద వీరనారు అనుకున్నావా, వాళ్ళు నిన్ను తెలియకుండా ఉండడానికి అంటే
అంటే వాళ్ళని అవును దోయమని చెప్పి ఎవరు కదన్నా అంటే ఆ బెడ్ టాస్క్లో చీర కట్టుకొని పెళ్లి కూతురులా ఉన్నాం, అలా ఉంటే టాప్ 5 దాకా వచ్చావు అనుకున్నావు, అలా ఉంటే టాప్ 5 దాకా వచ్చావు అనుకున్నావా? నేను ప్రతిసారి నీ గురించి మాట్లాడుతున్నా, ప్రతిసారి నీ కోసం స్టాండ్ తీసుకుంటా అని చెప్పి మనోడు అన్నాడు అనమాట. క్యాప్టెన్సీ టాస్క్లో ఒక పర్సన్ని చూసి మళ్ళీ వెనక్కి వచ్చావు, నేను నీ లైట్ ఆఫ్ చేయలేదు. నేను నీ లైట్ ఆఫ్ చేయలేదు. ఓకే, నా కెప్టెన్సీ టాస్క్లో నాకు సపోర్ట్ కాదు, నేనైతే అదే కెప్టెన్సీ టాస్క్లో నేను నీ లైట్ ఆఫ్ చేయలేదు అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటారు. అండ్ తిని కూడా అంటే నువ్వు డాగర్ వస్తే, నువ్వు డాగర్ భరణి గారు ఇస్తా అంటే నువ్వు నాకు వద్దన్నావు, నువ్వు అక్కడ సేఫ్ గేమ్ ఆడావు, అమ్మో నేను ఎవరు నామినేట్ చేయాలి. అప్పుడు అమ్మాయి అంటది, అవును నేను ఆల్రెడీ ఒకరు నామినేట్ చేశానంటే ఇంకొక నామినేట్ చేయొచ్చు కదా మనం అంటారు. నాకు ఇంకో పాయింట్స్ లేవు, నీలాగా నేను ఒక సిల్లీ పాయింట్ చెప్పి టక్కని పొడవని, నాకు సిల్లీ పాయింట్ చెప్పి నాకు పొడిచే అలవాటు నాకు లేదు, నా దగ్గర పాయింట్స్ ఉంటేనే మాట్లాడదా అంటే అప్పుడు తను అంటాడు, నువ్వు ఒక పాయింట్ గురించి ఒక 2 పాయింట్ గురించి మాట్లాడతావు, దాని తర్వాత నేను 3 పాయింట్లు చెప్పాను, ఆ 3 పాయింట్ల గురించి ఎందుకు మాట్లాడవు అని చెప్పి మళ్ళీ ఈమెయిల్ అడుగుతారు. ఇంకో క్వశ్చన్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ చాలా గట్టిగా ఉంటుంది అనమాట. మామూలుగా కాదు, నేను ఒక 3 పాయింట్లు చెప్పాను, దాని తర్వాత నువ్వేం చేసావు అని చెప్పి ఈమెయిల్ అడుగుతారు. ఓకే నాకు సేఫ్ గేమ్ ఆడతావు, ఓకే ఫైన్, అదే నేను చెప్పేది, నీకు అర్థం చేసుకోవు, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటావు, నీకోసం సపోర్ట్ తీసుకుంటే నువ్వు ఒప్పుకోవు, నీకు అర్థం కాదు, ఇదే నీతో ప్రాబ్లము, అందుకే నేను సైలెంట్ అయిపోయాను, ఓకే వదిలేయి అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అలా అనుకుంటారు, దాని అమ్మాయి ఇంక నుంచి ఇద్దరు అంటారు, మళ్ళీ గంటకు కలిసిపోతారు. నామినేషన్స్లో అప్పుడు మాత్రం కొట్టుకుంటారు, తర్వాత కలిసిపోతుంటారు. ఇదేమి రైవల్రీయో నాకు అర్థమైంది అవ్వదు. తర్వాత రాము కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. సో టాస్క్ జరిగినప్పుడు మీరిద్దరు అక్కడ ఫెయిల్ అయ్యారు కదా సంచాలకులుగా, సో అది అక్కడ ఫెయిల్ అయ్యారు, అది నాకు నచ్చలేదు అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు, నువ్వు మారుతావు అనుకున్నాను, ప్రతిసారి నువ్వు డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు రాము. ఎందుకంటే అక్కడ ఆ టాస్క్లో టీం అందరికీ ఆ రోజు అందరూ మాట్లాడుతున్నప్పుడు ఇష్టం వచ్చిన మాట్లాడుతాం, నేను టీం అందరి తరపున నేను మాట్లాడా, నా వాయిస్ రేజ్ చేసి మాట్లాడా, నేను అక్కడ పాయింట్స్ మాట్లాడా. అంటే కరెక్ట్గా చాలా అంటే 2 పాయింట్లు 3 పాయింట్లు చెప్తారు కదా. సో టవర్ ఎక్కువ ఎత్తే ఎవరుతుంది, సో వీళ్ళది ఉంది 90% మీది కూడా బయట ఉంది, వీళ్ళది కూడా బయట ఉంది. సో టవర్ ఎత్తు ప్రకారం వాళ్ళే నెంబర్ 1 అని చెప్పి కొన్ని పాయింట్స్ చెప్పి నేను అక్కడ మాట్లాడాను. సో దాని తర్వాత వేరేలా జరిగింది, నేను అక్కడ నా పాయింట్స్ చెప్పాను రాము, నువ్వు అలా ఎలా నామినేట్ చేస్తావని చెప్తారు. అండ్ నువ్వు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి చెప్తారు అనమాట. సో అప్పుడు ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు వస్తారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు మనోడు అంటాడు అనమాట కళ్యాణ్ ఇమాన్యుయల్, కంపారిటివ్లీ ఇమాన్యుయల్ అన్నతో చూస్తే నేను చాలా గట్టిగా మాట్లాడతా, చాలా గట్టిగా చెప్తా, కానీ రాము నువ్వు చేసిన నామినేషన్స్ అయితే మాత్రం నాకు నచ్చలేదు. బిఫోర్ వైల్డ్ కార్డ్స్, ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు మీ మీద కొన్ని బ్లేమ్స్ పడ్డాయన్నా, మీరు దాన్ని ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తాడు. ఎందుకో ఇమాన్యుయల్ది కొంచెం ఎక్కడో సమ్వేర్ తగ్గుతున్నాడు అనిపిస్తుంది కళ్యాణ్. అలా పోయే కొద్ది తగ్గకూడదేమో, మేబీ టాస్క్లో హెల్ప్ అవుతుందని అది అని అనుకుంటున్నాడేమో, కానీ కొంచెం గట్టిగా నామినేట్ పాయింట్స్ చెప్పచ్చు. కాకపోతే ఇమాన్యుయల్ ఇక్కడ ఒక మాట అంటాడు. నెక్స్ట్ ఏమంటాడంటే, నేను వచ్చి నామినేషన్స్ నిలబడుతున్నా, నన్నెవరు నామినేట్ చేయట్లేదు, నా మీద పాయింట్స్ లేవు, దానికి నేనేం చేసేదని ఇమాన్యుయల్ అంటాడు. అద్భుతమైన మాట చెప్తాడు. అదైతే నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ డెమోను కళ్యాణ్ నామినేట్ చేస్తారన్నమాట. కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేస్తారో నాకు అర్థం కాదు. ఆమె అద్భుతమైన పాయింట్ చెప్పింది అంటే మళ్ళీ డెమోను కళ్యాణ్ నామినేట్ చేస్తారు. నాకు నువ్వు అంటే మీ ఇద్దరి మధ్య సార్ట్ అవుట్ అయిపోయింది కదా. సో బట్ రాము చెప్పిన పాయింట్ నాకు కొంచెం, రాము ఒక చిన్న పాయింట్ చెప్తాడు, ఆ అమ్మాయి అంత చాటభారతం చెప్పుద్ది. సో దాంట్లో చూసుకుంటే రాము పాయింట్ అసలు ఇన్వాలిడ్ అబ్బా, రాము పాయింట్ మరి ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో నాకు. అంటే మీ ఇద్దరు గేమ్ చూసుకుంటే కంపారిటివ్లీ ఇమాన్యుయల్ గేమ్ కొంచెం బాగా అనిపించింది. సో అందుకని నిన్ను నామినేట్ చేస్తున్నా. అంటే లాస్ట్ వీక్ ఈ అబ్బాయి శ్రీజాని ఓడించేశాడని చెప్పి ఇమాన్యుయల్ ఫస్ట్ అదే పాయింట్ చెప్తాడు లేపంగానే. చాలా తెలివిగలడు ట్రిగ్గర్ అవడానికి డెమోను. నేను లాస్ట్ గేమ్ నేనే గెలిచాను, నువ్వు ఓడిపోయావు లాస్ట్ వీక్ అని. సో దానితో కంపేర్ చేస్తాడు. అరే నువ్వు కంపేర్ చేయాల్సింది ఎవరితోటి, వాళ్ళిద్దరు ఏదైతే మాట్లాడో వాళ్ళిద్దరు పాయింట్స్తో కంపేర్ చేసి కళ్యాణ్ నామినేట్ చేయాలా వద్దని డిసైడ్ చేయాలి. మరి వాళ్ళిద్దరు పాయింట్స్ గంగలోకి వెళ్ళిపోయాయి. ఇమాన్యుయల్ చాలా బాగా ఆడాడు. అసలు ఇమాన్యుయల్ బాగా ఆడారో బాగా ఆడలేదని చెప్పి తనుజ మాట్లాడింది. అసలు ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ గురించి తనుజ మాట్లాడింది అసలు లేదు కదా. తనుజ చెప్పిన పాయింట్స్ ఏంటి, ఈ రాము చెప్పిన పాయింట్స్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసరికి డెమో వాళ్ళకి కూర్చొని మాట్లాడుకుంటాడు ఇమాన్యుయల్. నేను రితు బయట బెస్ట్ ఫ్రెండ్స్ రా, కానీ ఇక్కడికి తనుజ నాకు చాలా బాగా క్లోజ్ అయిందిరా. సో నేను 3 గేమ్స్ తన కోసం సేఫ్ గేమ్ అనిపించుకున్నాను రా. ఇప్పుడు నేను మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తా. ఆ ఇమ్ముతో తను ఎక్కడో సేఫ్ ఆడుతుందిరా అంటే భరణి వచ్చి కూడా అది ఇస్తానని చెప్పినా కూడా సో తను వద్దు అనిందిరా అని చెప్పి చెప్తాను అనమాట. అండ్ రితు అంటే లైక్ ఇమాన్యుయల్ రితు ఉంటారు. సో ఇమాన్యుయల్ తనుజ నామినేట్ చేస్తారు. సో ఇది బర్నీ వచ్చినా కానీ బర్నీ ఇస్తా అని చెప్పారు, మీరు వద్దన్నారు, చాలా సేఫ్ గేమ్ ఆడారు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చినప్పుడు
ఎక్కడ నాకు సేఫ్ గేమ్ అనిపించింది, అదొక్కటే నా పాయింట్ అంతే, ఇంతకు ఆల్రెడీ అయిపోయింది. సో ఈ పాయింట్ చెప్తాడు. అండ్ నెక్స్ట్ నన్ను ఎవరు నామినేట్ చేయట్లేదు అంటే నా మీద పాయింట్స్ లేవని అని ఒక మాట అక్కడ చెప్తాడు. నెక్స్ట్ రితు వచ్చి రాము నామినేట్ చేస్తుంది. ఇదైతే సంచాలకంగా మీరు లాస్ట్ వ్యూ ఉన్నారు. సో అక్కడ మీరు డాన్సింగ్ ఆడినప్పుడు పాట అయ్యేసరికి సంజన గారు దిగేశారు, నిఖిల్ కూడా దిగేశారు. సంజన గారు ఎక్కగానే మీరు మీ డెసిషన్ చెప్పేశాడు. పాట అయిపోయిన తర్వాత సంజన గారు పైకి ఎక్కినప్పుడు నిఖిల్ కూడా మీరు అడగాలి ఎక్కుతావా ఎక్కవా అని, మీరు అడగకుండా మీ డెసిషన్ చెప్పేశారు. అక్కడ నాకెందుకో అది ఆ అమ్మాయికి నువ్వు ఫేవర్ ఉండాలని చెప్పి ముందే అనుకున్నట్టు అనిపించింది దివ్యాకి. అండ్ నెక్స్ట్ నువ్వు హోమ్ సిక్ ఫీల్ అవుతున్నావు అని కూడా చెప్తారు. అంటే ఇప్పుడు తనూజ ఇక్కడికి వచ్చి నిలబడాలి అండ్ నెక్స్ట్ రాము ఇక్కడికి వచ్చి నిలబడాలి, వీళ్ళిద్దరిని కళ్యాణ్ డిసైడ్ చేయాలి. సో తనూజ వచ్చినప్పుడు నాకేం లేదు మాట్లాడడానికి అంటది, సైలెంట్ అయిపోద్ది. ఇంకా ఎందుకంటే ఆ పాయింట్స్కి ఆల్రెడీ చెప్పేసి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, గమ్ము గిడ్డిపోయింది. రాము ఉండి నాది ఏం లేవు, సో తనుజక్క నాకంటే తనుజక్కే బాగా ఆడుతుంది, సో నేనే లేదు, సో నేనే కొంచెం వీక్ అని చెప్తారు. నువ్వు వీక్ అని ఒప్పుకుంటున్నావా రాము, నువ్వు వీక్ అని ఒప్పుకుంటున్నావా రాము అని కళ్యాణ్ గట్టిగా అడుగుతారు. అడిగితే అవునంటే ఓకే తనుజ ఇంకా మాట్లాడద్దు, నువ్వు మాట్లాడద్దు, బిగ్ బాస్ నా డెసిషన్ రెడీ, బిగ్ బాస్ నా డెసిషన్ రెడీ అని చెప్పి కళ్యాణ్ సో ఈ అబ్బాయిని నామినేట్ చేస్తారు. అంటే అంత ఒప్పేసుకున్న తర్వాత ఇది నీ స్టాండ్ అని కళ్యాణ్ చెప్పడం అనమాట తన ఉద్దేశము. అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ నిఖిల్ ఇమాన్యుయల్ వాళ్ళు లోపలికి అనమాట, వర్షం పడతా నిఖిల్ ఇమాన్యుయల్ వస్తారు. ఇక్కడ ఏంటంటే తనూజ గౌరవ్ ఒక బొమ్మ పట్టుకొని ఆగిపోతారు. బొమ్మ పట్టుకొని ఆగిపోయినప్పుడు సో ఇంకా నిఖిల్ వాళ్ళ చేతులు ఎవరు బొమ్మలు ఉన్నాయో వాళ్ళు వచ్చి నామినేట్ చేయాలి. తనూజ చేతిలో ఇమాన్యుయల్ బొమ్మ ఉంటుంది, నిఖిల్ చేతిలోకి వచ్చేసరికి గౌరవ్ చేతులు నిఖిల్ బొమ్మ ఉంటుంది, వాళ్ళిద్దరు వచ్చి నామినేట్ చేయాలి. సో నిఖిల్ వచ్చేసరికి తనుజ నామినేట్ చేస్తారు, ఇమాన్యుయల్ సాయిని నామినేట్ చేస్తారు. 5 స్టార్స్ అన్న మీరు వచ్చి మీరు పెద్దగా కనిపించట్లేదు, వీక్ అయింది, సో మీరు చూసుకోండి అది చెప్తారు. నిఖిల్ వచ్చి తనుజ నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు ఫైట్గా నువ్వు ఎలోన్గా ఫైట్ చేస్తున్నావు, ఈ రోజు చూసి మిస్మరైజ్ అయి ఉంటాడు, నువ్వు ఎలోన్గా ఫైట్ చేస్తున్నావు, నీకు బయట ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ ఉంది అని చెప్తారు. అమ్మాయి వచ్చి ఇలా ఫ్యాన్ బేస్ అది ఇది అని కాదు, ఎందుకంటే ఎవరెవరు బయటకు వెళ్ళిపోతారు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు మనకి, సో కాబట్టి గేమ్ ఇంపార్టెంట్, సో మన బిహేవియర్ ఇంపార్టెంట్, సో వేరేది చెప్పన్నప్పుడు నువ్వు మొన్న జరిగిన టాస్క్లో బర్నీ గారిది ఏదైతే ఉందో మమ్మల్ని కూడా సెలెక్ట్ చేయమని చెప్పొచ్చు, అక్కడ చెప్పలేదంటే అది ఆయనకేమో ఆయన ఇష్టం, ఆయన వచ్చినప్పుడు చూసుకుంటాడు, నేనేం చెప్పేదానికి. ఆయన బయటకు వచ్చినప్పుడు లోపల నుంచి బయటకు వచ్చారు, ఒకసారి బయటకు వెళ్ళి వచ్చారు కదా, ఆయన గేమ్ ఆయన మార్చుకుంటాడు అనుకున్నానని చెప్పుద్ది. తర్వాత సాయి ఉండి నేను ఇమాన్యుయల్ చూపిస్తాను నేనేంటనేది, సో ఇక్కడ అలా జరిగింది ఇలా జరిగింది అంటే అదే అన్న చెప్పేది, నేను గేమ్ ఆడుతున్నాను ఇమాన్యుయల్, ఆడుతూనే ఉంటాను ఇమాన్యుయల్, వెళ్ళిపోతాను ఇమాన్యుయల్ అని చెప్తారు. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అనమాట. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అంటే తనూజ సాయి పెద్ద గొడవ జరుగుతుందండి, అసలు మామూలు కూడా కాదు. సాయి చెప్పే పాయింట్ ఏంటంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది, కెప్టెన్సీ కంటెండర్షిప్లో నాకు ఒకవేళ కెప్టెన్సీ కంటెండర్షిప్ వస్తే నేను ఉన్న రిలేషన్స్ని పట్టుకొని నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయండి నేను అడగను, కావాలంటే నేను నామినేట్ అయిపోయి వెళ్ళిపోతానేమో, కానీ సో నేను వెళ్ళి ఆల్రెడీ నాకు ఇమాన్యుయల్ తెలుసు కాబట్టి సో నేను ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచును వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పోరాడడానికి వచ్చాను కానీ ప్రాధాయపడడానికి రాలేదు అని అబ్బాయి చెప్తారనమాట. అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది అనమాట. అమ్మాయి మాట్లాడితే నెక్స్ట్ దొంగల టాస్క్లో కూడా నన్ను అడిగావు కదా, ఇప్పుడు ఆ దొంగల టాస్క్ కూడా కెప్టెన్సీ టాస్కే, దొంగల టాస్క్ కూడా కెప్టెన్సీ టాస్క్ ఉన్నప్పుడు ఈ అమ్మాయిని అబ్బాయి డబ్బులు అడిగారు కదా, ఈ అమ్మాయి డబ్బులు అవి అతను డబ్బులు ఈ అమ్మాయి ఏమంటది, అట్లయితే దొంగల టాస్క్లో నేను దొంగతనం చేసిన డబ్బులు, నేను సంపాదించుకున్న డబ్బులు నువ్వు నన్ను దగ్గరికి వచ్చి ఎట్లా అడుగుతావు, కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి నేను అది ఇది అని నువ్వు ఎలా అడుగుతావు నన్ను, అంటే దొంగల టాస్క్ కదా అదేముంది, దొంగల టాస్క్ అదేమన్నా ఉంది అంటే నువ్వు దొంగతనం చేసి సంపాదించుకొని ఓన్గా నువ్వు నన్ను వచ్చి అడగటం అనేది అది కరెక్ట్ కాదు కదా, నువ్వు వచ్చి అడిగే డబ్బులు కావాలని, నేను కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలని, మరి అది అడుక్కోవటం కాదా, అది అడగటం కాదా అని చెప్పి అంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెన్స్లెస్గా మాట్లాడకంటే నువ్వు సెన్స్లెస్గా మైండ్ యువర్ వర్డ్ సెన్స్లెస్గా మాట్లాడతావు అది అంటే ఒప్పుకోనంటది. నేను నల్లేదు దొంగతనం టాస్క్లో సెన్స్లెస్గానే కదా ఉంటారు, అలాగే బిహేవ్ చేస్తావు, దాంట్లో దొంగతనం చేసి తప్పేదని, దొంగతనం చేయలేదు నువ్వు అడుక్కున్నావని అడిగావని అంటది. అండ్ ఇమాన్యుయల్ నేను నిన్ను అడుక్కున్నానా అడిగాను అంతే కదా, సో ఆయన కూడా అడిగానంటాడు. నువ్వు అలా చెప్పావు, నేను వద్దని గొమ్మకి వెనక్కి వచ్చేసాను కదా, అమ్మాయి అడగాలని ట్రై అది విచ్ ఇస్ రాంగ్ అది, బట్ నేను అడుక్కోలేదు జస్ట్ వచ్చి అడిగాను నాకు సపోర్ట్ చేయమని చెప్పానంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు అక్కడ నువ్వు నీ మాటలు అది చెప్పుకుంటావు, 2 వీక్స్ నువ్వు అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉంటావు, అది ఇది చెప్పు అంటే ఒక పాయింట్ చెప్పరని చెప్పి దాని గురించి మాట్లాడడం కాదు, వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి చెప్పారని చెప్పి ఒక పాయింట్ ఏదైతే నువ్వు టాస్క్లో ఇమాన్యుయల్ అడిగావు సపోర్ట్ అది అడిగావు ఆ పాయింట్ చెప్పి నువ్వు నామినేట్ చేయడం కాదు, నీకంటే ఒక పాయింట్ ఉంటే అది చెప్పు, అసలు నీ గేమ్ ఏంటో నువ్వు చూసుకో, నా గేమ్ సంగతి మళ్ళీ చూద్దావు అని చెప్పి ఒక గట్టిగా ఒక పాయింట్ చెప్పుద్ది అనమాట. నేను అక్కడ ఇక్కడ అప్పుడు తర్వాత అంతా అయిపోయిన తర్వాత మన డెమోను మీ ఇద్దరు చెప్పిన పాయింట్లో ఇద్దరు సేమ్ కెప్టెన్సీ రిలేటెడ్ అయి చెప్పారు, సో తను చెప్పిన పాయింట్ నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే, అండ్ నీదే నాకు గేమ్ సరిగ్గా కనిపించలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను శ్రీనివాస్ అని చెప్పి
డెమోన్ శ్రీనివాస్ నామినేట్ చేస్తాడు. నేను అక్కడ ఇక్కడ మీవి 2 వీక్స్ బ్యాక్స్ ప్లే చేశారు వీడియోస్. మీరు చేస్తున్న పనులని నా మీద ఆపాదించవద్దు. అంటే ఓహో నేను చేస్తున్నా చూసి నువ్వు నేర్చుకుని చేస్తున్నావు అంటే నేను అలా చేయట్లేదు, మీరు చేస్తున్నారు అంటే అప్పుడు డెమో అని చెప్తాను అనమాట. ఈ అమ్మాయితో నువ్వు ఎందుకు నీ గురించి నువ్వు చెప్పుకోవా, నువ్వు కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో సపోర్ట్ చేయమని అడిగావు అంటే అక్కడ మాట్లాడతావేంటి, నువ్వు లాస్ట్ వరకు వచ్చావు కదా, లాస్ట్ వరకు ఉన్నావు కదా, చాలా గేమ్స్ లాస్ట్ వరకు ఉన్నావు, దాని గురించి చెప్పంటే నేను గెలిచాను కూడా అంటే అప్పుడు రీతు మరి ఏం చేస్తున్నావు చెప్పుకోకుండా అని అంటది అనమాట. నెక్స్ట్ దివ్య తర్వాత డైరెక్ట్గా తనూజ నామినేట్ చేయాలి అనుకుంటుంది. సో తనూజ బిగ్ బాస్ పవర్ నామినేట్ చేస్తుంది. నీకు ఒక పర్సెప్షన్ ఉంటుంది ఒక మనిషికి నీకంటే నేను ఎక్కువ ప్రయారిటీ అని, ఆ విషయం నిజం కాదు, అది నీకు చెప్పినా అర్థం కాదు. నీకు ఆ అమ్మాయికి నిజంగా అర్థం కాదో పక్కన పెడితే నీకు మాత్రం ఆయన అంటే చాలా ఇది మామూలు కాదు అసలు. నో వన్ ఈజ్ బిగ్గర్ ప్రయారిటీ, నో వన్ ఈజ్ లోవర్ ప్రయారిటీ. ఐ ఫీల్ సమ్ టైమ్స్ నేను సైడ్ చేస్తున్నానని వచ్చాయి. సో దానివల్ల నాకు బ్యాడ్ అయింది. మీ బాండ్ నేనేదో దూరం చేస్తున్నాను, నేనేదో పెద్ద విలను అన్నట్టు అనుకుంటున్నారు అందరూ అని. అక్కడ అనుకోవట్లా, మీరు చేస్తున్నారట్టగా క్లియర్గా తెలుస్తుంది. రాత్రిపూట ఏం చేస్తున్నారు, నిన్న రాత్రి ఏం చేశారు, తనుజ దగ్గరికి వెళ్ళి నిలబడి మీ దగ్గర రాలేదని చెప్పి గంట ఏడ్చారా, అంతకుముందు తనుజాకు సపోర్ట్ చేయని ఏడ్చారా, అంతకుముందు తనుజాకు సపోర్ట్ చేశారని ఏడ్చారా, అంతకుముందు తనుజాకు సపోర్ట్ చేశారని ఏడ్చారా. ప్రతిరోజు ఏడవటమే కదా ఆయన ఉండే ఆయన పక్కన కూర్చొని లిటరల్లీ ఏంది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి తను వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, నన్ను బర్నీ గారు పట్టించుకోవట్లేదు మీకు ఎవరికైనా చెప్పానా, చెప్పనప్పుడు నిన్ను బ్యాడ్ ఎవరు చేశారు, నిన్ను బ్యాడ్ అని ఎవరు అనుకుంటున్నారు చెప్పు అని అమ్మాయి అడుగుద్ది అనమాట. నువ్వైనా నన్ను నామినేట్ చేశాను, నేను ఆయన నామినేట్ చేశాను కాబట్టి నువ్వు నామినేట్ చేస్తావు అంటే ఎగ్జాక్ట్లీ యూ ప్రూవ్డ్ మై పాయింట్. అంటే ఆయన నీకు ప్రయారిటీ ఇవ్వట్లేదని చెప్పి నువ్వు నన్ను అనుకుంటున్నావు కదా అని. సో ఇప్పుడు అదే మాట చెప్పుద్ది అనమాట. అలా కాదు, యూ ప్రూవ్డ్ మై పాయింట్ అంటే లేదు అంటే సపోర్ట్ కావాలి నీకు, నీకు ఉంటే సపోర్ట్ కావాలి, లేకుంటే సింపతి కావాలి అని చెప్పి దివ్య అంటది. ఈ అమ్మాయి అంటది అవును నేను ఉంటే ఒకరు తోడుగా అంటే అవును నువ్వు అంతే, ఒకరు ఉంటే ఒకరు నీకు తోడుగా ఉండాలి, లేకుంటే ఒకరి వెనక నువ్వు ఉండాలి, ఒకరి వెనక నువ్వు మాట్లాడాలి, ఒకరి షాడోలో నువ్వు ఉండాలి. ఈ అమ్మాయి కూడా ఇచ్చి పడేస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఏడుపు గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నా అమ్మాయి ఏడుపు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అవును నా గేమ్ నేను ఆడుకుంటా అంటే నీ గేమ్ నీకంటే నేను బెటర్ ఆడాను, బెట్ టాస్క్లో నువ్వు ఇట్లాగే చేతులు కట్టుకున్నావు, నేను గట్టిగా ఫైట్ చేశాను, నీకంటే నేను బెటర్గా గేమ్ ఆడగలుగుతానంటే మొన్న టాస్క్లో నేను ఆడానంటే మొన్న టాస్క్లో నువ్వు గెలిచావా అంటే నువ్వు గెలిచావు అంటే అసలు నేను ఆడనే లేదు కదా అంటది. సో వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ మాట్లాడుకుంటారు, చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. మామూలుగా కూడా కాదు, అసలు నీ కళ్ళు కనిపించట్లేదేమో నేనేం ఆడుతాను, అవును నీకే సైట్ నాకు కాదని అనుకుంటారు. ఒక రేంజ్లో పడుద్ది అనమాట. ఫైనల్గా వీళ్ళందరూ 7 నామినేషన్స్లోకి వస్తారు. ఇదనమాట ఓవరాల్గా నాకు అనిపించింది. నేను ఎక్కడైనా ఏదైనా మిస్ చేస్తుంటే ఇంత లెంతీ వీడియోలో ఫస్ట్ టైం అనుకుంటే ఇంత లెంతీ వీడియో చేయటం. సో మీరే చెప్పాలి. అంటే జై హింద్.